దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే గిల్ సేన పోరాడి ఓడింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన విజయం దక్కలేదు. 388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ 110 బంతుల్లో 138 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుత శతకంతో అలరించాడు. ఇక కెప్టెన్ గిల్ కూడా 84 బంతుల్లో 77 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై ఆశలు రేపారు. గిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులతో దూకుడుగా ఆడాడు. రోహిత్తో కలిసి రెండవ వికెట్కు 113 పరుగులు జోడించి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే కీలక సమయంలో రోహిత్ శర్మ బెతల్ బౌలింగ్ లో అవుట్ అవడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. దీంతో గెలుపు దిశగా సాగుతున్న భారత్ ఒక్కసారిగా పీకల్లోతూ కష్టాల్లో పడింది. చివర్లో గూర్నూర్ బ్రార్, ఆర్ష్దీప్ సింగ్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కరన్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డెకర్డ్ 141 పరుగులతో అద్భుత శతకంతో కదం తొక్కగా, మరో ఓపెనర్ జాకబ్ బెదెల్ 91 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 192 పరుగులు భారీ భాగస్వామ్యం అందించారు. చివర్లో జో రూట్ 74 పరుగులతో అజేయంగా నిలవగా, జోస్ బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులతో దుమ్ము రేపాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు జరిగిన 5 టీ20ల సిరీస్లు కూడా భారత్ 4-0తో కోల్పోయిన సంగతే తెలిసిందే. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.